ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మూల నక్షత్రం వారికి ఏ గ్రహ బలం బాగుంది అంటారు? మరి బాలిని గ్రహాలకి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అసలు? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మూలా నక్షత్రం వారి స్వభావం ఏంటి, వారి తత్వం ఏంటి, వాళ్ళ గుణం ఏంటి అంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే వివాహమైన వారికి బాగా ఉపయోగపడుతుంది. అంటే భార్యాభర్తలు అవ్వచ్చు, లేదంటే మనకు ఒక సంతానం కలిగిన సంతాన పరంగా చూసుకున్నా, లేదంటే మన తత్వం ఏంటిది అంటే ఎవరికైనా సరే సొంతగా ఏదో ప్రాబ్లం ఉంటేనే ఏదో చిన్న చిన్న సమస్యలు అవుతూ ఉంటాయమ్మా. కాబట్టి ఆ సమస్యలకి పరిష్కారం ఏంటి అనేది ఎక్కడో వెతికి ఎక్కడో కన్నా మనం తెలుసుకొని మనం కనుక ఆచరిస్తే మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ముందుగా ఈ యొక్క నక్షత్రానికి సంబంధించిన మూలా నక్షత్రానికి సంబంధించిన వాళ్ళది శాంతి నక్షత్రం అంటారు. అంటే జ్యేష్ఠ కానీ మూల కానీ మనం చూసుకుంటే ఆశ్లేష కానీ మఘ కానీ కొన్ని నక్షత్రాలు ఉంటాయన్నమాట. అయితే అన్నిట్లో ప్రప్రథమైన నక్షత్రం ఏంటంటే మూలా నక్షత్రం కూడా బాగా శాంతి నక్షత్రం అనమాట. అయితే ఈ మూలా నక్షత్రానికి సంబంధించింది ఏంటంటే ముందుగా కేతు మహర్దశలో జన్మించడం జరుగుతుంది. అంటే మూలగా ఉన్న వాళ్ళు ఎగిరిపోతారనేది శాస్త్రం కూడా చెప్తుంది. అంటే పూర్వీకులు ఎవరైనా సరే అంటే వీళ్ళ నక్షత్రంలో పుట్టినప్పుడు కనుక ఎవరైనా సరే కొన్ని సమయాల్లో ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వీరు పుట్టిన తర్వాత వారు మరణించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే శాంతి నక్షత్రానికి సంకేతం అనమాట. అయితే మూలా నక్షత్రంలో మనం చూసుకుంటే జన్మించిన వారు కేతు మహర్దశలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే వీరి యొక్క వరుస సంఖ్య చూసుకుంటే 19 సంఖ్య. అదేవిధంగా వీరు మహర్దశ చూసుకుంటే కేతు మహర్దశలో జన్మించడం. అదేవిధంగా వీరి యొక్క రాశి పరంగా చూసుకుంటే ధనస్సు రాశి, ధనస్సుకు అధిపతి గురు అనమాట. కాబట్టి వీరి యొక్క తత్వం ఏంటిది, అదేవిధంగా వీరి గుణం ఏంటిది అన్నీ తెలుసుకుంటే కనుక మంచి ఫలితం వస్తుంది అనమాట. వీరి యొక్క గుణం చూసుకుంటే తత్వం చూసుకుంటే వాయుతత్వం ఎక్కువ, వీళ్ళ ఆలోచన ఎక్కువ కూడా గాలిలో ఎక్కువ మేడలు కట్టడం అలాంటి స్వభావం కలిగి ఉంటుంది. అంటే గాలికి సంబంధించిన ఎక్కువ వార్తలు కూడా ఎవరో అన్నారంట కదా, ఎవరో చేసేసారంట కదా, ఎవరో అన్నారంట కదా అనే స్వభావం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మూలా నక్షత్రం చూసుకుంటే ఎక్కువ శాతం పాజిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మంచి ఆలోచనలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఆవేశం కానీ ఆలోచన కానీ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే మూలా నక్షత్రం వారు కేతు మహర్దశలో పుట్టడం వల్ల ఎక్కువ వైరాగ్యపు మాటలు ఎక్కువ వస్తుంటాయి. అంటే 3 రకాలుగా ఉంటారు వీళ్ళల్లో. ఉంటే అధికంగా అన్నీ నాకే కావాలనుకుంటుంటారు, లేదంటే నాకు అసలు ఏది వద్దనుకుంటుంటారు. ఇంకొకరు ఏంటంటే మిడిల్గా ఉంటారు. ఈ 3 స్వభావాలు కలిగిన వ్యక్తులు ఈ మూలా నక్షత్రం అని చెప్పుకోవచ్చు అనమాట. కొంతమంది మనతో ఎంతో ప్రేమగా ఉంటారు, కొంతమంది వీళ్ళు ప్రవర్తించేటప్పుడు వాళ్ళని చూస్తేనే మనకు అసహ్యం వేస్తుంది, అంత తీవ్రంగా ఉంటుంది. కొంతమంది అసలు దేన్ని పట్టించుకోరు, అసలు ఏ విషయాన్ని వాళ్ళకి నాకు సంబంధమే లేదనుకుంటుంటారు. అంటే 3 గుణాలు కలిగిన ఇంకా ఎక్కువగా ఉంటాయి, అధికంగా ఉంటాయి అన్నమాట. అయితే మూలా నక్షత్రం యొక్క గుణము గణం చూసుకుంటే ఈ గణం వచ్చేసరికి రాక్షస గణం అన్నమాట. అదేవిధంగా గుణం వచ్చేసరికి మనం చూసుకుంటే కనుక తమో గుణం. అంటే అధికమైన ఆలోచన ఉండటం, అధికంగా ఆలోచిస్తూ ఉండటం, నన్నే ఎవరో అనుకుంటున్నారు, నా మీదనే వీళ్ళ ఏడుపులు, అంటే నా మీద ఎక్కువగా కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉందని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ. అంటే తమో గుణం ఎక్కువ ఉంటుంది. ఎవరిని తిట్టాలి, ఎవరిని అనాలి, నన్ను ఎందుకు అన్నారు అంటే వీరిని అనరు. సహజంగానే వీళ్ళ జోలు ఎవరు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే కొద్ది కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ అని చెప్పి ఎక్కువగా వీళ్ళ జోలు ఎవరు రారనమాట. అయితే వీరి తత్వం ఎలా ఉంటుందంటే రాక్షస తత్వం. ఎవరన్నా సరే వీళ్ళని అనకుండా వీళ్ళు అన్నారని వీళ్ళ మనసులో పడింది అనుకోండి, వాళ్ళు కింద పడినా వాళ్ళకి ఏదైనా సరే వీళ్ళకి అనవసరం, అలాంటి స్వభావం కలిగి ఉంటుంది. అదేవిధంగా కలిగి ఉంటారనమాట ఎవరైనా సరే. నక్షత్ర ప్రభావం అలా ఉంటుందన్నమాట. అదేవిధంగా మూలా నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే ఎక్కువ శాతం వైరాగ్యపు మాటలు ఎక్కువ ఉంటాయి, విరక్తిగా మాట్లాడడం, ఇవన్నీ నీకు ఎందుకు అనుకుంటూ ఉండటం. అదేవిధంగా జ్ఞానంగా మాట్లాడడం. సహజంగా వీళ్ళకున్న ఆలోచన ఏంటంటే దొంగతనం కానీ, ఎవరినన్నా సరే డబ్బులు తీసుకోవడాలు కానీ ఇలాంటి ఆలోచనలు వీళ్ళకు ఉండవు, ఎవరి దగ్గర ఆశించరు. కానీ వీరి స్వభావం ఏంటంటే ద్వేషం, ఒకసారి ద్వేషించరు, ద్వేషిస్తే మటుకు లైఫ్ లాంగ్ ద్వేషం అనేది ఉంటుంది. ప్రేమ కూడా అంతే, ఎవరిని ప్రేమించరు. కానీ ప్రేమించారు అంటే వీళ్ళు ఎంతవరకైనా సరే, అంటే కొంతమంది ఉంచారు చూడండి, ప్రేమలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. తమోగుణ ప్రేమ అధికంగా ఉంటుంది. అంటే నువ్వు ఖచ్చితంగా నాకు లవ్ చేసి తీరాల్సిందే అంటే ప్రేమగా చూసుకుంటే కనుక ఎవరైనా సరే, తల్లైనా ఎవరినైనా సరే వీరు అధికంగా ప్రేమ అనేది ఉంటుంది. వాళ్ళు ఎదుటి వ్యక్తి ఏం కోరుకుంటున్నారనేది వీళ్ళకి అనవసరం, వీళ్ళ స్వభావం అలా ఉంటుంది అనమాట. అదేవిధంగా
వీరి యొక్క దేవత చూసుకుంటే నైరుతి, అంటే వీరికి ఎక్కువ శాతం కూడా నైరుతి దిక్కుకి రాక్షస అధిపతి అనమాట. కాబట్టి నైరుతి అంటే రాక్షసం. కాబట్టి ఎక్కువగా కూడా వీరు రాక్షసత్వంగా ఉంటే, అంటే వీళ్ళల్లో ఎలా ఉంటుందంటే భర్త నక్షత్రం మూలా నక్షత్రం అయితే భార్య నక్షత్రం మామూలు నక్షత్రం అనుకోండి, వీరికి రాక్షసతత్వంగా ఉంటే ఆనందంగా ఉంటుంది అనమాట. అంటే గొడవలు పడరు, మెత్తగా కనపడ్డారంటే గొడవలు పడతారు. అదేవిధంగా భార్యది మూలా నక్షత్రం, భర్తది వేరే నక్షత్రం అయితే వీళ్ళు ఏదైనా సరే సైకోగా ఉంటే వీళ్ళకి ఇష్టం. అంటే వీళ్ళని ఎక్కువగా కూడా ఎవరైనా సరే మందలిస్తూ ఉంటే, ఇలా చేయకు, ఇలా ఉండు, ఇలా చెయ్యి అంటుంటే వీళ్ళకి అదొక తెలియకుండానే ఆనందం కలుగుతుంటుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళ స్వభావం అలాంటిది, వీళ్ళకి అలాంటివి ఇష్టం అనమాట. అంటే ఎక్కువ శాతం గొడవలకు వెళ్ళిపోవాలనే ఆలోచన ఉండదు. మూలా నక్షత్ర జన్మను ఎలా ఉంటుందంటే మూలా నక్షత్రానికి కేతు మహర్దశ కాబట్టి 100% ఎవ్వరు జోలు వెళ్ళరు, వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటుంటారు. కానీ వీళ్ళ జోలు వస్తే కనుక, వీళ్ళని ఎవరైనా అనవసరంగా అంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే అనుకుంటుంటారు. ఏదో ఒక విధంగా అవమానించటము, ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వీళ్ళ ఆలోచన ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే వీళ్ళ పుట్టినప్పుడు గ్రహాలు నీచంగా ఉంటే ఇవన్నీ కూడా రివర్స్లో జరుగుతూ ఉంటాయి. ఒకరిని అనాలి, ఒకరితో పెట్టుకోవాలి, ఒకరితో గొడవలు పడాలి, ఒకరితో మనస్పర్ధలు తెచ్చుకోవాలనే ఆలోచనలు ఎప్పుడు వస్తాయమ్మా? వీళ్ళకి గనక జాతకంలో గ్రహాలు నీచంగా ఉంటే వస్తాయి. కానీ గ్రహాలు మంచి స్థితిలో ఉంటే, అదేవిధంగా నీచంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుంటే కనుక వీళ్ళ యొక్క తత్వము సృష్టి తత్వం. ఏదైనా సృష్టించగలుగుతారు, ప్రేమైనా సృష్టించగలుగుతారు, ద్వేషమైనా సృష్టించగలుగుతారు. ఎదుటి వ్యక్తిలో ఏదైనా సృష్టించే కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది. మూలా నక్షత్రంలో అమ్మవారే జన్మించింది. అంటే మూలా నక్షత్రం అనేది గొప్ప నక్షత్రం, శాంతి నక్షత్రం. అయితే ఈ నక్షత్రానికి ఉన్న గుణాలు ఏంటిదంటే తమో గుణం, రజోగుణం అధికంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే రాక్షసతత్వం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వీళ్ళు దీన్ని కంట్రోల్ చేసుకుంటే ఉన్నత స్థితికి వెళ్తారు. కంట్రోల్ చేసుకోలేకపోతే చిన్న చిన్న విషయాల్లోనే మానసికంగా గొడవలు అవుతూ ఉండటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ముందుగా ఈ మూలా నక్షత్రంలో రవి నీచంగా ఉంటే ఏమవుతుందంటే పుట్టినప్పుడే తండ్రి దోషం అంటారు. అంటే తండ్రి చనిపోవడం కానీ, తండ్రి సంబంధించిన అన్ని ఇబ్బందులు పడుతూ ఉండటం కానీ, తండ్రి ఆస్తులు ఎంత సంపాదించినా అవన్నీ కూడా పోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తండ్రికి ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. అయితే తండ్రి వాళ్ళ తల్లి కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే పితృ సంబంధమైన దోషం ఉంది వీళ్ళ జననంలో అని అర్థం. అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు నీచంగా ఉంటే మానసికంగా సమస్యలు కలగడం, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉండటం, అదేవిధంగా తిండి దగ్గరే ఇబ్బందులు పడుతూ ఉండటం, తిండి సరైనకి అందకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రవి మంచి స్థితిలో ఉంటే తండ్రి నుంచి మంచి సపోర్ట్ అందుతుంది. గారాభం అధికంగా ఉండటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నమాట. కాబట్టి రవి చంద్రుడు కనుక నీచంగా ఉంటే చంద్ర కవచం చదువుకోవాలి, రవి నీచంగా ఉంటే రవి కవచం చదువుకోవాలి. ఈ కవచం అనేది గూగుల్లో కొడితే వస్తుంది, ఎవరైనా చదువుకోవచ్చు, ఇది ఎవరికైనా వర్తిస్తుంది అనమాట. అయితే ఇదే విధంగా కుజుడు నీచంగా ఉంటే ఏమవుతుందంటే కుజుడు నీచంగా ఉండటం వల్ల బంగారం కానీ ఒంటి మీద బంగారం నిలబడదు, ఎప్పుడు అమ్మేసుకోవడం, తాకట్టు పెట్టుకోవడం, అప్పులు పాలవుతూ ఉండడం, అప్పులు చేస్తుండటం, అప్పులు అంటే ప్రీతికరం ఉండటం, అప్పులు పరంగా ఎక్కువగా ఉంటుంది. కుజుడు మంచి స్థితిలో ఉంటే వీరికి ఏదైనా సరే అప్పు తొందరగా తీసుకుంటారు, తొందరగా ఇచ్చేసేయాలి. వీళ్ళలో ఉన్న గుణం ఏంటంటే ఎవరితో మాట పడాలి అనే స్వభావం ఉండదు, అనవసరంగా మాట పడాలనే ఆలోచన ఉండదు. ఎక్కువ శాతం అంటే తను ఎక్కువగా చేసే అప్పు తక్కువైనా అధికంగా అప్పు చేసావంటే సరే అని ఒప్పుకుంటారు. కానీ వీళ్ళు మటుకు మాట పడరు, అనవసరంగా మాట పడరు, దే విషయంలో తగ్గరు. కాబట్టి వీళ్ళ స్వభావం అలా ఉంటుందన్నమాట. కాబట్టి కుజుడు నీచంగా ఉంటే ఎక్కువ శాతం అప్పులు అవుతూ ఉండటం, అప్పులు పాలవుతూ ఉండటం, ఉన్న గోల్డ్ మొత్తం అమ్మేసుకోవడం ఇలా జరుగుతుంటుంది. మంచి స్థితిలో ఉంటే బంగారం కొనుక్కోవడం, మంచి స్థితికి వెళ్ళడం, అదేవిధంగా భూమి సంబంధించిన దానిలోనే డెవలప్మెంట్ అవ్వడం, భూమి బాగా కలిసి రావడం, భూమిలో అభివృద్ధిలోకి రావడం అనేవి జరుగుతుంటాయి. కాబట్టి నీచంగా ఉంటే అంగారక కవచం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ చదువుకుంటే మంచి స్థితి కలుగుతుందన్నమాట. అదేవిధంగా గురువు నీచంగా ఉంటే కనుక వీరి జాతకపరంగా గురు నీచంగా ఉంటే వీరు గురుగ్రస్తులు కాబట్టి, ఎందుకంటే ధనస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి ఎప్పుడైతే వీరికి గురు నీచంగా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా చదువు సరిగా లేకపోవడం, కొంతమంది చేతులారా గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా వదిలేసుకోవడం, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నించి అది రాకుండా ఉండటం ఇలాంటివి జరిగే అవకాశం ఉందన్నమాట. అయితే గురు మంచి స్థితిలో ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. గురు బాగుండాలి జాతకంలో, బాగాలేకపోతే గురు కవచం చదువుకోవడం, దత్తాత్రేయ స్వామిని స్మరించడం, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం పూజ చేసుకోవడం ఇలాంటివి జరిగితే కనుక వీరికి ఏ సమస్య అనేది గురుపరంగా ఉండదు, పుత్ర సంతానం కలుగుతుంది, అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది. అదేవిధంగా మరి గురు
నీచంగా ఉంటే ఏంటి, శుక్రుడు నీచంగా ఉంటే ఏ ఫలితం ఉంటుంది? శుక్రుడు నీచంగా ఉంటే భార్యాభర్తల మధ్య 60 సంవత్సరాలు వచ్చినా గొడవలు పడుతూనే ఉండటం, అంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ప్రేమ ఆప్యాయత లేకపోవడం, మంచి ఎప్పుడు కూడా ఇద్దరి మంచి స్థితిలో ఉన్నా కూడా గొడవలు పడుతూ ఉండటం, ఏదైనా సరే గొడవలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది శుక్రుడు బాగాలేకపోతే. శుక్రుడు బాగుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమ ఆప్యాయత పెరగడం, అన్నిట్లో బాగుండటం జరుగుతుంది. కాబట్టి శుక్రుడు మెయిన్గా జాతకపరంగా చూసుకుంటే శుక్రుడు మెయిన్ కాబట్టి శుక్రపరంగా చూసుకుంటే శుక్రుడు నీచంగా ఉంటే శుక్రకవచం చదువుకోవాలి, మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి, మహాలక్ష్మీదేవి స్తోత్రం చదువుకోవచ్చు. అన్నిట్లో కూడా మహాలక్ష్మి కానీ శుక్రుడి యొక్క అధిష్టాన దేవత పూజ చేసుకుంటే కనుక మంచి ఫలితం వస్తుంది. శని భగవానుడు నీచంగా ఉన్నాడంటే వీళ్ళ జాతకంలో చూసుకుంటే నీచంగా ఉంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యలు కలుగుతూ ఉండటం, అనారోగ్యం రావడం, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కొంతమంది 18, 15, 20 సంవత్సరాలు మనకు వదిలిస్తేనే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటూ ఉండటం, అంటే వాళ్ళ యొక్క మూలా నక్షత్రం అయితే. ఇప్పుడు అందులో చూసుకుంటే ధనుసు రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం చేత ఏది మాట్లాడినా చెడుగానే ఉంటుంది. అది జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 100% వీళ్ళు ఏదంటే నేను అందరికీ సహాయం చేసేస్తాను వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, ఎందుకంటే మాట పడాల్సి వస్తుంది. అదొక్కటి గమనిస్తే అన్నింటిలో బాగుంటుంది. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. రాహుకేతువులు కనుక సరిగా లేకపోతే సక్రమంగా ఆరోగ్యం లేకపోవడం, స్థిరమైన జాబ్ లేకపోవడం, కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేకపోవడం, ఇలా జరుగుతాయి. కాబట్టి రాహుకేతువులకి సంబంధించింది రాహు కవచం, కేతు కవచం చదువుకోవడం వల్ల అన్నిట్లో కూడా మంచి సత్ఫలితాలు శీఘ్రంగా వస్తాయన్నమాట. థ్యాంక్ యూ దత్తయ్య గారు. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.